హలో హాల్ మీరు చూస్తున్నారు పిచ్చోనికి ఛానల్. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరూ విడిపోయారు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే అన్నమాట. 5 సంవత్సరాల కిందట వీళ్ళైతే విడిపోయారన్నమాట. అయితే ఇప్పుడు మన నాగ చైతన్య అన్నయ్యకి ఏం గత్తర వచ్చింది అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్నమాట. ఆ అమ్మాయి పేరు శోభిత. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునబోయే ముందు ఈ అమ్మాయి చేసినటువంటి సినిమాలు చూసాడో లేదో తెలియదు కానీ ఈ నాగ చైతన్య అన్నయ్య గుడ్డిగా ఈమెనైతే పెళ్లి చేసుకోబోతున్నాడు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈమె చేసినటువంటి సినిమాలు మీరు కానీ చూసారనుకోండి, ఎవడు కూడా పెళ్లి చేసుకోడు, ఎవడు కూడా ఈమెని ముఖం కూడా చూడరన్నమాట. అయితే వీళ్ళిద్దరిది ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. అయితే ఇంకా వీళ్ళది అయితే పెళ్లి అయితే కాబోతుందన్నమాట. ఇంకా 4 రోజులు ఏమో ఉందన్నమాట. అయితే ఈ పెళ్లికి ముందే అందరూ కూడా ఏమని కామెంట్ చేస్తున్నారంటే కింద వీళ్ళ పెళ్లి ఫోటోలు, ఎంగేజ్మెంట్ ఫోటోలు ఉంటాయి కదా, దాని కింద ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే, ఆ కొజ్జామెను ఏంటికి పెళ్లి చేసుకుంటున్నావురా నాగ చైతన్య గాని అని నాగ చైతన్యని తిట్టడంతో పాటు నాగ చైతన్య ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు కదా ఈ శోభిత అని ఈమెనైతే పచ్చిపోకు అమ్మనా బూతులు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్. అసలు ఎందుకు ఈమెను ఇలా తిడుతున్నారు అంటే, ఈమె ఒక వెబ్ సిరీస్ తీసిందనమాట. ఈమె ఒక వెబ్ సిరీస్ సినిమా అయితే తీసిందనమాట. ఆ సినిమాలో చూసుకున్నట్లయితే ఈమె మూతిని ఇంకొకడు ఏ విధంగా జుర్రుతుండు, చీకుతుండు అనేటువంటిది మనం ఈ స్క్రీన్ పైన చూడొచ్చు అన్నమాట. ఏ విధంగా చీకుతున్నాడో చూడండి. మూతి మీద పెట్టి ఇట్లా అట్లా యాక్టింగ్ చేసుకుంటా అలాగే కుర్చీ మీద కూర్చోపెట్టి ఇలాంటి పనులు అయితే చేస్తున్నారన్నమాట ఈ వెబ్ సిరీస్ లో. ఇలాంటి సీన్లు చూసి నాగ చైతన్యనైతే పెళ్లి చేసుకోకరా నీ ఇంట్లో మనవయ్య అని గలీజ్ మాటలు అయితే తిడుతున్నారు ఫ్రెండ్స్ మన నాగ చైతన్యను. ఆమెను పెళ్లి చేసుకునే బదులు ఆ సమంత గార్దినే పెళ్లి చేసుకో అని కూడా తిడుతున్నారన్నమాట. విడిపోయారు ఎలాగో మీరు, విడిపోయినంత మాత్రంలో కలుసుకోవాలి కదా, మరీ ఇంతానం ఏం గొడవలు వచ్చాయి మీ మధ్య అని కూడా అంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఇది కూడా వీళ్ళైతే పట్టించుకుంటలేరన్నమాట. మన నాగ చైతన్య ఎంత ముండోడో ఏమో కానీ ఆర్ది ఎక్కువ అలుగుతుంది. మగోడన్నా ఇంత ఆనం అలుగుతాడా అనేటువంటి విషయాలు ఏం అర్థం కావట్లేవు అన్నమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు విడిపోతే చెడ్డ పేరు వచ్చేది ఆడదానికి. ఆ ఆడదైనా సరే మంచిగా పోయి మన నాగ చైతన్యతోటి సంసారం చేస్తే అయిపోతుంది కదా, కాదు మన సమంత కూడా మొండి ముఖం దానిలాగా సింగిల్ గా ఉంటుందన్నమాట. సో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది ఫ్రెండ్స్. ఇంకా ఈ శోభిత నాగ చైతన్య పెళ్లి ఎన్నో రోజులు లేదు, ఇంకా 4 రోజులే ఉంది.